అమ్మ సెటప్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒకరు మాత్రమే ఫోర్త్ రౌండ్ వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి వసుధ, కంగ్రాచులేషన్స్. అండ్ వసుధ, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తా. సో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రమ్యకృష్ణ. నేను ఒక టాపిక్ చెప్తానమ్మా. ఆ టాపిక్ కి ఆన్సర్ ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. అండ్ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 7 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి ఇద్దరు చూడండి. అలాగా టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ చెప్పిన తర్వాత దానికి నువ్వు ఆన్సర్ చెప్తావా తను చెప్తావా నీ ఇష్టం. ఓకేనా? టాపిక్ ఏంటంటే హీరోయిన్ 2 అక్షరాల సినిమా, 2 letters. రమ్యకృష్ణ తన లీడ్ లో ఉంది కాబట్టి నీకే చెప్పమని చెప్పేసింది అనమాట. ఓకే, రెడీ? 3, 2, 1 యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనుష్క. నిత్యామీనన్. రైట్ ఆన్సర్. రాశికన్నా. పాస్. కాజల్. పాస్. తమన్నా. పాస్. రెజీనా. అదే టాప్సీ. షాడో. రైట్ ఆన్సర్. నయనతార. పాస్. రకుల్ ప్రీత్ సింగ్. గలం. సమంత. పాస్. నిత్యామీనన్. చాలా బాగా ట్రై చేసావు అమ్మా. 2 చెప్పావు రైట్ ఆన్సర్, మిగతా చెప్పలేకపోయావు. నీ మనీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది, చెప్పలేకపోయావు, పగిలిపోయింది కాబట్టి నువ్వు హెల్మెట్ అవుతున్నావు కాబట్టి. ఇంకిద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరో ఒకరు నువ్వు అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనం గేమ్ కంటిన్యూ చేద్దాం. సో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు? నాగరాజ్. కమాన్ బమ్మర్దే. ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి చేసిన సినిమా ఒక పేరు చెప్తాను, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్తాను. అది చెప్పిన తర్వాత సేమ్ కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ మీకు చెప్పాలి. దెన్ టాపిక్ చెప్పేశాను కాబట్టి టాపిక్ అర్థమైంది కదా. సో నువ్వు చెప్తావు తను చెప్పమంటావు? అమ్మా సేఫ్ గేమ్ ఆడుతుంది. రైట్. సో రెడీయా? 3, 2, 1 యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు, పూరి జగన్నాథ్, పోకిరి. పాస్. బాలకృష్ణ, బోయపాటి శ్రీను, లెజెండ్. సింహ. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, అథారిటీకి దారేది. పాస్. అల్లు అర్జున్, సుకుమార్, ఆర్యా 2. పాస్. జూనియర్ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి, అశోక్. టెంపర్. రాంగ్ ఆన్సర్. పాస్. చిరంజీవి, వివి వినాయక్, ఖైదీ నెంబర్ 150. ఠాగూర్. రైట్ ఆన్సర్. వెంకటేష్, ఈవివి సత్యనారాయణ, అబ్బాయి గారు. పాస్. నాగార్జున, రాఘవ లారెన్స్, జాన్. పాస్. రవితేజ, శ్రీను వైట్ల, వెంకీ. కంగ్రాచులేషన్స్. అండ్ నాగరాజు వెడ్లాక్ చెప్పలేకపోయి బట్టి బెలూన్ పగిలిపోయింది కాబట్టి నీ డబ్బు మొత్తం ఇక్కడ వెళ్ళిపోద్ది. ఇచ్చాము అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు. అండ్ వెళ్తూ డాన్స్ చేస్తూ అలా వెళ్ళిపోవాలి, ఓకేనా? మస్తహనా నీకు డేరా వ్యస్తహనా సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా కాటే సుకుందా మే ఢిల్లీ కచ్చా నీకే సుకోరాతా ముద్దు ముద్దా దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైట హత్తు పెట్ట ముద్దు మీద
అండ్ మిగిలిపోయింది ఒకరే కాబట్టి నువ్వు చెప్పవసరం లేదు. దా ఆన్సర్ చెప్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. రైట్, టాపిక్ ఏంటంటే సామెతలు పూరించండి. అవును, నేను సామెత చెప్తా, పూరించాలి మీరు. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలమ్మా? సమంత నువ్వే చెప్పాలట. తెలియకపోతే పాస్ అని చెప్పు. ఓకే, రెడీ అమ్మా? సమంత రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుబ్బిపల్లి డాష్. సుబ్బిపల్లి డాష్. ఇంకి చావుకొచ్చింది. రైట్ ఆన్సర్. అబద్ధం ఆడితే డాష్. ఆడపిల్లలు కొడతారు. కాదు. అబద్ధం ఆడితే డాష్. పోయింది ఇంకా పో. ఆడపిల్లలు కొడతారు. అదొక్కటే తెలుసు మీకు. మంచిది ఇంకా. అమ్మకి కూడు పెట్టని వాడు డాష్. అమ్మకి కూడు పెట్టిన వాడు డాష్. పాసా? అన్నీ ఉన్న ఆకు అధిగమనికి ఉంటుంది డాష్. ఏమిలా అనే ఆకు ఎగిరి పడుతుంది. రైట్ ఆన్సర్. పూసే గాడిదను డాష్. మిగతా గాడిదని చాలుకొట్టింది. రైట్ ఆన్సర్. చెట్టుకాయ డాష్. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్, నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. సూపర్, కంగ్రాచులేషన్స్ వసుదా. బాగానే చెప్పావు, 3 చెప్పావు రైట్ గా. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. డబ్బు అక్కడ ఇచ్చాయి. మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాను